పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా మహావాక్య దర్పణం. దేహేంద్రియ ప్రాణమనోద్యహంకృతే బ్రహ్మ ప్రసాదాతృ ఫలితేతనత్వం సత్తావిధానం చ నసుపతి స్వయం జడాత్మకా భాంత్యహమాదయోమి. దేహేంద్రియ ప్రాణమనోద్యహంకృతే బ్రహ్మ ప్రసాదాత్ ఫలితేతనత్వం సత్తావిధానం చ నసుపతి స్వయం జడాత్మకా భాంత్యహమాదయోమి. బ్రహ్మము కంటే దేహేంద్రియానికి ప్రపంచం అనేటువంటిది భిన్నమో కాదు అన్నది చెప్తున్నారు. ఏదైతే దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారములకు ఇది ఏమిటిది? ఈ వీటికి ఆ చేతనం బ్రహ్మం యొక్క అనుగ్రహం లేనిదే ఇవేమి పనిచేయవు. పనిచేయడానికి దీని మీద సత్తా లేదు. మరి దీని ద్వారా ఏది పనిచేస్తూ ఉన్నదో అందుచేత ఆ బ్రహ్మము కంటే దేహేంద్రియ ప్రపంచం ఉన్నటువంటి భిన్నము అని చెప్తున్నారు. బ్రహ్మము కంటే దేహేంద్రియాలు ఈ ప్రపంచం ఏది భిన్నమో మనం చూసుకుంటే మూలం నుంచి తినే కదా. ఆ మూలం ఉన్నటువంటి మాయని ఉపాధిగా తీసుకుని ఆ మాయలో ఉన్నటువంటి సత్వరీస్తము గుణాలు కాబట్టి ఆ సత్వమైనటువంటి గుణం వల్ల కొనుగుంటే రజోగుణం వల్ల కొనుగుంటే మరి ఇక్కడి నుంచి మనం చూసుకుంటే దాన్ని కంటే భిన్నమిదే కావు. అది అనమాట. అందుచేత నిత్యం పదానందరసానుభూతి అభిన్న వృత్యాత్మని కుర్వతాం స్వతాం ఇంద్రస్య లోకే నచి మధ్యయోనే కిం వా హరే కిన్న శివస్య సాక్షాత్. అందుచేత చెప్తున్నారు ఇప్పుడు నిత్యం అంటే ఎల్లప్పుడూ సదానందరసానుభూతి. ఎల్లప్పుడూ కూడా ఏదైతే సదా అంటే ఎల్లప్పుడూ అన్నమాట ఆనందరసానుభూతి ఏదైతే ఉన్నదో విషయములతో అనుభవించిన ఆనందం కాకుండా విషయానందం కాకుండా ఏదైతే బ్రహ్మానందం అయితే ఉన్నదో ఆ బ్రహ్మానంద రస అనుభూతి చేత ఈ బ్రహ్మ కంటే జగత్తు భిన్నము కాదన్నటువంటి వృత్తి ద్వారా ఉన్నటువంటి సతా అటువంటి సత్పురుషులకు నిత్యము సత్యము అయినటువంటి ఆనంద రసానుభూతిని చక్కగా జీవిస్తూ తనకంటే భిన్నమైనటువంటిది ఇది కాబట్టి వృత్తి ఉండడానికి అవకాశమా లేదు. ఇది అభిన్న వృత్తి అనమాట. భిన్న వృత్తి అంటే తనకంటే భిన్నమైన ఉంది కాబట్టి భిన్న వృత్తి. ఇది అభిన్న వృత్తి అన్నటువంటిది ఏకాకార వృత్తి, ఇంకోటి ఉండదు. అటువంటి వృత్తితో ఎవరైతే ఉంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకు ఇంద్రస్యలోకి నెక్కి మరి చంద్రలోకంతో సంబంధం లేదు అజ్ఞానికి. ఇక అభ్యయోని కిం ఆ యొక్క బ్రహ్మలోకంతో సంబంధమే లేదు. కిం వా హరే ఆ వైకుంఠం శ్రీమన్నారాయణమూర్తి సంబంధం లేదు. కిం శివస్య సాక్షాత్ కైలాసమేన ఆ స్వర్గాది లోకములు నడిపింపబడు ఆనందమును ఆ బ్రహ్మానందం యొక్క ఒక్క లేఖం చేత ఈ స్వర్గాదిలో ఉంటే వీటితో పని ఎందుకు? పని
బ్రహ్మానందం మనకి ఎలాంటిది? బ్రహ్మానందం అనేటువంటిది ఒక మహాసముద్రంతో సమానం అనమాట. బ్రహ్మనిష్ఠుడు ఆనందించే ఆనందము ఒక మహాసముద్రంతో సమానమైతే అందులో ఒక తుంపర చతుర్ముఖ బ్రహ్మానందించే ఆనందం. అందుచేత అంటున్నాడు, అటువంటి బ్రహ్మానందంతో ఉన్నవానికి ఇంక ఈయన ఆనందించే ఆయన ఒక తుంపరే కదా. ఇక బ్రహ్మలోకంతో ఏం పని, పితృలోకంతో ఏం పని? అబ్రహ్మవిష్ణుమహేశ్వరుడు పోయిన ముగ్గురిది ఒక తుంపరతోనే సమానం. ఇక ఆ తుంపరలో 100 భాగాలు చేస్తే ఆ తుంపరలో ఒక భాగం సమానము సూర్యుడికి. సరోజుడు చూస్తున్న తుంపర అది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఆమెకు అది మన పుట్టింది బ్రహ్మదేవుడు. అది 100 తుంపర్లు చేయాలి మరి ఆ తుంపర్ని. అందులో ఒక తుంపర ఆనందం ఎవరిది? ఈశ్వరుడిది. అందులో మళ్ళీ ఆ తుంపరలో 100 తుంపర్లు చేస్తే ఒక తుంపర ఆనందం ఎవరిది? బృహస్పతి. ఆ తుంపరలో మళ్ళీ 100 తుంపర్లు చేస్తే ఒక తుంపర ఆనందం 33 కోట్ల దేవతలు. మళ్ళీ ఆ తుంపర్లో ఇంకా 100 తుంపర్లు చేస్తే ఆ యొక్క పితృ దేవతల ఆయన లోకం ఉంది కదా, వాళ్ళ ఆనందం. ఇలా ఆ తుంపర్లో మళ్ళీ 100 తుంపర్లు చేస్తే ఇక మనుషుల్లో రాజు ఆనందించాను. అది మనుషుల్లో ఆ రాజు ఆనందించే ఆనందం ఉంది కదా, ఇది అనమాట. ఆ ఒక తుంపర ఇది తుంపర లేదు. ఇంకా ఆ రాజు ఆనందించే ఆనందం మన చిన్న తుంపర. మన ఇంకా మళ్ళీ ఆ రోజు ఎలా రాజు ఉందంటే ఒకటి చెప్పింది, వాడు యవనంలో ఉండాలి, వాడు బలం కలిగిన వాడిగా ఉండాలి, వాడికి ఎవరు శత్రువులు లేకుండా ఉండాలి. అది ఈ కూడా శత్రువులు లేకుండా ఎక్కడ నిజమే పడుతుంది. బాడీ గార్డ్స్ లేకపోతే అది అనమాట. అది చేత శత్రువు లేకుండా ఎక్కడ అది. అందుచేత అంటున్నారు, ఆ నిత్య రసానంద సదానంద రసాన కోటి మభిన్న వృత్తి ఆత్మని కుర్వతాంతత. అటువంటి ఉన్నటువంటి వాడికి లోకాలతో పనేవి లేదు. బ్రహ్మైవ పశ్యతాం సర్వం బ్రహ్మభూతాంతరాత్మనా ఓ బ్రహ్మ ఓ విష్ణు వాకాశలోక సుఖ ప్రదా అంటున్నారనమాట. ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మానంద భావాన్ని చక్కగా ఉండుతూ ఆ బ్రహ్మభావం ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటుంటాడో మరి ఆ బ్రహ్మాకారముగా దర్శించే మహాత్ములకు భేదభావం పూర్తిగా తొలగినందున వారికి మాత్రం బ్రహ్మవిష్ణుడు గారి దేవతా భావన కానీ సప్త లోకానుభవ సుఖాది భావన కానీ వాళ్ళకి ఉండదు. అందుచేత జీవ బ్రహ్మైత్యానుభవం అందిన వారికి జీవేశ్వర భేద జ్ఞానం ఎక్కడది అని చెప్తున్నారు. ఎత్ర ఆసక్తి మనస్తత్ర కదాచారీ నశిష్యతి సయేష మనసో ధర్మ స్వానుసత్తాత్మనా స్థితి. మనస్సు యొక్క విశేషాన్ని వివరిస్తున్నారు. ఎత్ర ఆసక్తి మనస్తత్ర సదాచారీ నశిష్యతి. ఎక్కడైతే మనకు ఆసక్తి ఉన్నదో అక్కడ ఆ ఆసక్తికి ఏది విషయం అయిందో మనసు ఆ విషయాలను ధరించేది దాని యొక్క స్వభావం. మనసు ఆ విషయాలను ధరించేది ధరిస్తూ ఉందన్నమాట. సయేష మనసో ధర్మ ధర్మ, అదే మనసు యొక్క ధర్మం. మనస్సు దేన్ని చింతిస్తుంటే దాన్నే ఉంటారు, ఆయా కాలాన్ని ధరిస్తూ ఉంటుంటాయి.
అందుచేత స్వానుసత్తాత్మనాస్థితి అదేమవుతుంది, ఆ వస్తు స్వరూపంలో అది పరిణామాన్ని చెందుతూ ఉంది. విషయాకారతాపత్తి వృత్తి నిగృహ్యతే విపత్తితా మనస్తేన విదితం నాత్ర సంశయః. చెప్తున్నారు, విషయాకారతాపత్తి వృత్తి ఏదైతే మనకి లోకంలో మన శరీరానికి సంబంధమైనటువంటి అవసరమైనటువంటి ఈ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే మనకు ఆ విషయాకారంలోనే పరిణామం చెంది ఉంటుంది. అది చెప్తున్నారు. అయితే మరి ఎవరైతే మనస్సుని నిర్విషయం చేసుకున్నారో, విషయరాహిత్యం, అతడే మనోజయాన్ని సాధించేవాడు. మనోజయాన్ని సాధించాలంటే ఆ విషయం నేను విషయరాహిత్యాన్ని చేసుకున్న వాడే మనోవిజయాన్ని సాధించిన వాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఒక మనస్సును మనం జయిస్తే ప్రపంచం అంతా మనం జయించినట్లే. ఒక మనస్సును ఎప్పుడైతే మనం జయించామో మనకి ఏ ప్రపంచంలో ఏది అడ్డు ఉండదన్నమాట. అన్నిట్లోనూ జయించినట్టే. ప్రపంచంలో ఎందుకు మరి మనస్సును జయించినట్టు దానికి కావాలి? మనస్సే కదనేది ప్రధానం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మనస్సుకి అనేటువంటిది అక్కడ విషయాలు తృప్తి పడకపోతే ఏమవుతుంది? మనసు పడుకోవచ్చు. ఇతనికి అదేమీ లేదు కదా, ఇతనికి అవన్నీ లేదు. ఆ మనస్సు అన్నటువంటిది ఆ విషయ స్పర్శే ఇది. మనస్సు అన్నది విషయ స్పరిచేస్తే కదా ఏదో ఉంటుంది సరిపోయిందో. ఆ విషయ స్పర్శకే ఆయన కొండ తీర్చినాడు. విషయ స్పర్శ చేసిన ఎవరు జయించాడో ఆ జయించిన వాడికి విషయ స్పర్శ కలిగినా ఆ విషయానుభవాన్ని తను స్వీకరించడం ఉండదన్నమాట. అందులో చేతికొని గుడిపెట్టుకొని పొగరైపోయి ఆ భావాన్ని తాను మనసుకి చేయాలి. ఉన్మేషస్య నివేశస్య సుకరస్యాద్యథా తదా మనో జయో జయోతి సుకరః పురుషార్థస్యాత్మవేదినః. ఎవరికి మూర్ఛ వచ్చిన వారికి, నిద్ర వశమైన వారికి, మూర్ఛ వశమైన వారికి, కళ్ళు ముగిలిపోయినా కళ్ళు త్యాగమైనా వారి సుఖమైనా, మూర్ఛ వచ్చిన వాడికి, బాగా నిద్ర వచ్చిన వాడికి కన్నులు మూసి తెలవాలి. మనకు మూసి తెలవాలి. బాగా నిద్రలో ఉన్నాడు, మోసపోయినాడు. జాగ్రత్త వస్తే మనకి తేలిక కన్నులు మోస్తా తెలుస్తాం. వాడికి మాత్రమే తెలిసిన మోడం చాలా కష్టమైన మాట. మరి జాగ్రత్త అవస్థలో ఉన్న వాడికి ఎలా ఉంటుంది? కన్నులు ముగిరాడు, కొంచెం చూడొచ్చింది, చూడొచ్చాడు, అర్థమైందా? పొగొచ్చింది, మూసుకుంటారు. కాసేపు తెలుసుకుంటారు, చూడాలని చూస్తారు, చూసినప్పుడు మూసుకుంటారు. ఇది కష్టమే. మరి అట్లే ఏమిటిది? అవిద్యా భ్రాంతి వశంగతులకు మనోజయము మిగులు కష్టసాధ్యమే. ఎలాగైతే నిధుల్లో ఉన్నవారి కనులు మూసి తెరవడం కష్టమో, ఈ అవిద్యా భ్రాంతికి రోజైపోయినటువంటి వాడు, అజ్ఞానమైనటువంటి ద్వారా ఉత్పన్నమైనటువంటి భ్రాంతికి ఎవరైతే లోనైపోతారో వారికి మనోజయం అనేది చాలా కష్టం. కానీ ఆత్మజ్ఞాన సంపన్నునికి మాత్రం ఇది మిగుల ఆత్మజ్ఞాన సంపన్నుకి ఎందుకు? జాగ్రత్తలో ఉన్నటువంటి వారికి కన్ను రెప్పలు వేయడము తీయడము ఎంత తేలికో
అలాగనే ఆత్మజ్ఞాన సంపన్నులకు మిగుల సులభం. ఏ సులభం? మనస్సును జయించడం ఆత్మజ్ఞాన సంపన్నుడికే మనస్సుని జయిస్తాడు. అది మిగులు సులభం. అది చెప్తున్నారు. బ్రహ్మైవాహం న దేహాదిరితి సంబోధ విగ్రహం పశ్యతో విదుషశ్చిత్తం వద కుత్ర గమిష్యతి. బ్రహ్మైవాహం న దేహాదిరితి త్వం అహం బ్రహ్మైవా. నేనెవనంటే దేహాదికి దేహము కంటే విలక్షణమైనటువంటి బోధ అంటే జ్ఞానస్వరూపులైనటువంటి బ్రహ్మనే నేను అని నిశ్చయం కలిగి ఎవరికంటే ఈ దేహాదుల కంటే విలక్షణమైనటువంటి ఏ జ్ఞానస్వరూపం అయితే ఉందో ఆ జ్ఞానస్వరూపుడు బ్రహ్మను నేనే అన్నటువంటి నిత్యం కలిగిందో ఇప్పుడు ఆయనకి చిత్తము ఆయన చిత్తం ఇంకో పోవడానికి అవకాశమే. అదే అటువంటి వారికి చిత్తము పోవడానికి ఎందుకు? ఆయనకి అంతా కదా యుగాం సర్వత్ర పచ్చేది. అతన్ని ఎవరైతే అంతా చూస్తున్నాడో ఇంకా ఆయనకంటే భిన్నంగా చిత్తము పోయే అవకాశం లేదు. ఎక్కడ చూసినా అదే కనపడుతుంది చిత్తానికి సజనమా. విషయాకారతాపత్తిమేవ వృత్తి నిరస్యతః సర్వతో విదుషశ్చిత్తం నద కుత్ర గమిష్యతి. నన్ను చర్చిస్తున్నారు. ఇప్పుడైతే ఈ పాంచ విషయాల నుండి నిరోధించాడో స్వస్వరూపాన్ని ఎవరైతే ప్రతిష్ఠితైనారో వాటి విషయాన్ని నిరోధించి కాలాకాలం ప్రయత్నంతో విషయాన్ని నిరోధించుకున్నాడు. ఇక స్వస్వరూపంలో ఏమి ప్రతిష్ఠిత అయినాడు. అటువంటి జ్ఞానేత చిత్తం ఇంకెక్కడికి పోవడానికి అవకాశం లేదు. అది అంటున్నారు. ఆ చిత్తం అనేటువంటి వివరణ చెప్తున్నారు. శృతం దృష్టం స్మృతం పృష్టం సర్వం బ్రహ్మేతియా సత్యతో విదుషచ్చిత్తం వద కుత్ర గమిష్యతి. కానీ దేన్నైతే వింటాడో శృతం, ఇది దేన్నైతే చూస్తుంటాడో, దేన్నైతే స్మరిస్తూ ఉంటుంటాడో, దేన్నైతే అడుగుతూ ఉంటాడో అది అంతయు బ్రహ్మమే వివేక సంపన్నమైన బుద్ధి ఎవరికైతే ఎవరైతే చూస్తుంటాడో మరి అతి జ్ఞాని యొక్క అక్షతము బ్రహ్మ కంటే భిన్నమైన దాన్ని పోవడానికి అవకాశమే లేదు. దేన్ని వెళ్తాడో, దేన్ని చూస్తాడో, దేన్ని తింటాడో, దేన్ని స్మరిస్తాడో, దేన్ని అడుగుతాడో ఇదంతా ఏమిటానికి అంతా ప్రేమమే. అటువంటి వివేక సంపన్నమైన బుద్ధితో ఎవరైతే చూస్తూ ఉంటారో అంటే జ్ఞానికి పోవడానికి అవకాశమే. అహమిదమితి కల్పనావకాశః ఇది మనసోస్తి సదా బహిఃప్రవృత్తిః అహమిదమఖిలం సదేవ శబ్దం పరిమితి దృశ్యవత కుతోవకాశః. ఇంకా చెప్తున్నారు ఈ యొక్క చిత్తమే ఈ విధంలో ఉన్నప్పుడు ఎక్కడ పోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. మనస్సు నేను అహం నేను ఇదం ఇది అన్నటువంటి కల్పన అవకాశ కల్పన అవకాశ ఈ భేదము కల్పించడానికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో నేను ఇది ఈ వస్తువు అన్నటువంటిది నేను అన్నప్పుడు వేరేంది
ఇది అన్నప్పుడు ఇటువంటి భేదాన్ని కల్పించిన అవకాశం ఉంటే అలాంటప్పుడు మనకు ఏం చేస్తుంది? ఆ బాకీ పదార్థంలో ప్రవర్తిస్తాం. అలా కాకుండా ఇది నేను అని అంటుంటుంది, అది వేరు ఇది వేరు అన్న భావం లేకుండా ఉంటే అప్పుడు ఇంకా సర్వవ్యాపకమైనటువంటిది, సద్రూపమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మయే నేను యథార్థ జ్ఞానం గల జ్ఞానికి ఇంకా ఎక్కడికి రావడానికి అవకాశం చేస్తాము? నిరంతరాభ్యాసవశాస్వయం తపో భవేన్మునికి బ్రహ్మానంద సుఖాసక్తి ప్రతి బ్రహ్మని తిష్టతి. మరి సామాన్యం వస్తుందా? ఈ స్థితి రావాలంటే ఏమిటి? నిరంతరాభాసం అన్నమాట. నిరంతర అభ్యాసం. మనము ఏదైనా ఒక పని చాలా అందులో చిత్రుడు కలగాలి అంటే ఆ పని ప్రారంభించడానికి చిత్రసేవలకే అది నిరంతరం చేస్తూ ఉంటుంటే అందులో చక్కనేటువంటి చిత్రత మనకి కలిగిపోతుంది. అలాగనే ఈ విచారణ, ఈ కేవలము మననము, ఈ నిధిధ్యాసం అనేటువంటి దీన్ని కూడా నిరంతర భావ అభ్యాసం ఉండాలి. ఎలాగైతే మనం ఒక జపము లేదా ఒక పూజ అన్నటువంటిది ఒక టైం పెట్టుకొని ఉంటాం కదా, అలాగనే శ్రవణము మనము నిధిధ్యాసం అన్నీ కూడా ఇది నిరంతర అభ్యాసం. మరి నిరంతరము మనకి సమయం అన్నటువంటిది అది పూర్వజన్మం యొక్క పుణ్యము. అంటే ఈ కర్మలు ఎందుకు ఎక్కువ వచ్చి ఇలాంటి అవకాశం లేకుండా కొంతమందికే ఉండాలి, పుణ్యవశాస్త్రం. అటువంటి వారు నిరంతరం మరీ ఎక్కువ సమయం చేయడానికే అవకాశం ఉంటుంది. అందరికీ అంత అవకాశం ఉంటుందా? కర్మలు చేసుకోవాలి కదా, కర్మలు చేయాలి. అది ఆ కర్మలు చేస్తున్నప్పుడు మనం ఆ కర్మని దైవ పని కంటే భిన్నము కాదు అన్న దాంట్లో చేసుకొని పోవాలి. కొంచెం అసలు కాబట్టి మనకి ఆ నిరంతరమైనటువంటిది అభ్యాసం అనేటువంటిది రావాలి. మరి రావాలి అంటే మనం చేసినటువంటిది అభ్యాసానికి తగినటువంటి పుణ్యం ఎప్పుడైతే ఉన్నదో ఆ అభ్యాసం అన్నటువంటి తీయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. అందుచేత అయితే మరి అంత ఎక్కువ సమయం మనకి లేకపోతే ఉన్న అభ్యాసాన్ని విడుకుండా అదే అభ్యాసం అయితే మనకు ఉన్నదో ఆ అభ్యాసాన్ని విడుకుండా ఆ అభ్యాసాన్ని విడుకుంటే మనం ఉన్నాం అనుకోండి, అదేమవుతుంది? గట్టిపడిపోతుంది. అది మనకి ఎప్పుడైతే ఆ అభ్యాసాన్ని మనం విడుకుంటూ ఉంటామో అప్పుడు మనకి గట్టిపడతారు. అందుచేత ఆ అభ్యాస బలం విడుకోకూడదు. వస్తూ ఉంటుంటాయి. ఎన్ని పనులు వచ్చినా మనం చేయవలసిన పనులు ఎలాగైతే కష్టం పెట్టుకుంటామో ఆ విధంగా ఇది అభ్యాసం అనేది సాగించాలి. అందుకే చెప్పారు ఏది శ్రవణమో మరణమో ఈ రెండు. దీని చేత ఏమైపోతుంది? నిరంతరాభాసం చేత అది స్వయంగా పరిపక్వ స్థితికి వచ్చేస్తుంది అన్నమాట. అది తనతో తానే స్వయమంటే అప్రయత్నంగా స్వయమంటే అప్రయత్నంగా స్థితి వస్తుంది. ఆ స్థితి ఈ అభ్యాసం చేత అది మన తొందరగా స్థితిస్తారు స్వయంగా. అప్పుడు బ్రహ్మమంజుడిని ఆ నిర్దేశకమనందరి ఆసక్తి చేసి ఎప్పుడు ఆ సద్రూప బ్రహ్మానుభవంలో ముందుకుంటారు. ఎప్పుడూ కూడా ఏం చేసి
నిరతికి సుఖమునందరి ఆసక్తి చేసి ఆయన పట్టుకోవడం కూడా సాధ్యము కాకుండా నిరతిశయం అన్నమాట. నిరతిశయం అంటే దానికంటే అతిశయమైన సుఖము ఇంకొకటి లేదు కాదు, లేదు లేదు. ఈ భావనతో అందరూ సుఖం కోసమే మనం కష్టపడతాం కాబట్టి అటువంటి సుఖం ఇటువంటి శ్రవణాల ద్వారా తెలుస్తుందని భావం చేసి అప్పుడు ఎప్పుడు ఆ సద్రూపంలోని బ్రహ్మానుభవంతో వెళ్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, నిత్యాది ప్రత్యాది ప్రత్యయో మన ఉచ్యతి సదభావో అమనస్తత్వం అద్వయం బ్రహ్మ కేవలం. అదే చెప్తున్నారు. ఏష అహం ఇత్యాది ప్రత్యయ. అది ఏష అంటే అహము అంటే నేను, ఈ అనేది భేద ప్రత్యయముల పేరు మనస్సుని పేరు. మనస్సు అంటే ఏంటి? వీడు, నేను, ఇది అన్నటువంటి ఏ భేద ప్రత్యయమైతే ఉన్నదో దాని పేరేం పేరు? మనస్సు. దాని పేరే మనస్సు. ఇంటి భేద జ్ఞానం లేకుండాతే అమనస్కత్వం. మనస్సు అమనస్కత్వం అంటారు కదా. మనస్సు అనేది అమనస్కం కావాలంట. అంటే ఏమిటి? మనోరాహిత్యం కావాలి. మనోరాహిత్యం కావాలంటే భేద బుద్ధి ఎంతవరకు అని అంతవరకు మనోరాహిత్యం అంతవరకు కలగదు. అందుచేత ఏం కావాలి? మనం ఇప్పుడు ఆ భేద ప్రత్యయమే మనస్సు ఉంటుంది, ఆ భేద ప్రత్యయమే అమనస్సు ఉంటుంది. అంటే మనస్సు భేద జ్ఞానం లేనప్పుడు నిర్విషయంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది. ఆ స్థితి బ్రహ్మ సాక్షాత్కారం. ఇక్కడ మనస్సు అనేటువంటిది ఏమిటి? మనం ఏదైతే పర్యాలోచనతో వేరు చేస్తున్నామో ఆ భావన ఇక్కడ మనసు. ఆ భావన ఇక్కడ మన ప్రజలు. ఇప్పుడు మన సంకల్పము వికల్పం అనేది మనస్సు అని తెలుసుకున్నాం. సూక్ష్మంగా వెళ్ళేటప్పుడు ఏమిటి మనస్సు? ఇదంతా భేద భావనే మనస్సు. ఆ భేద భావనే మనం రాయితీ. జ్ఞాత్వాది భేదం స్వయమేవ దృష్ట్వా జ్ఞానాత్మనాదో మనైవ దృంహతి మనో వినాశీ సతి నైవ భేదో యథా సుషుప్తౌ చ తథా సమాధౌ జ్ఞాత్రాది భేదం స్వయమేవ దృష్ట్వా. మనసే స్వయంగా జ్ఞానము జ్ఞేయము అన్నటువంటి ముందుగా ఈ మొదలగు భేద జ్ఞానములతో ఉంటుంది. మనసు జ్ఞానము ఈ భేదాలతో ప్రకాశిస్తూ ఉంటుంటాం. ప్రకాశించి ఏం చేస్తుంది? కూరుకుంటారా? అప్పుడు నానా స్వరూపంతో విజృంభణ చేస్తూ ఉంటుంటారు. ఎప్పుడైతే మరి వివేక దృష్టితే దీన్ని మనం ఆ యొక్క వివేకం అంటే వివేకం చేయడం, దాన్ని యథార్థం తెలుసుకోవాలి. వివేకం అంటే రెండు అర్థాలు. వేరు చేయడం. ఏం వేరు చేయడము? ఇది జగత్తు, ఇది పరమాత్మ అన్నటువంటిది ప్రత్యేకంగా వేరు చేయడాన్ని ఉంటారు వివేకం అంటారు. అయితే మరి ఇంకా దానిలో ఉన్న సూక్ష్మమైనటువంటి తత్వాలు తెలుసుకోవడం వివేకం. వివేక దృష్టితే ఆ భేద జ్ఞాన మూలకమైనటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే లేని తెలియదో అప్పుడేమవుతుంది? అది సుశుద్ధి. ఇంకా సమాధులయం. ఇప్పుడు మనకి ఏకదావస్థలో భేదం అనేది ఉంటుంది. ఏకదావస్థలో భేదం ఉంటుంది. సుశుద్ధిలో కానీ సమాధిలో కానీ భేదం. సుశుద్ధిలో భేదం ఉంటుందా? సమాధిలో భేదం ఉండలే. సుశుద్ధిలోనే భేదం ఉండదు, సమాధిలోనే భేదం
మరి ఇప్పుడు మనకి సుశుద్ధిలోను సమాధిలోను భేదం అనేది లేకుండా ఉన్నప్పుడు ఏమైంది అది అభేదం. అదే అభేదం. అలాగే విచారణ మూలకంగా ఇప్పుడు మనకి ఆ ఈ భేదం దృష్టి లేదు. అప్పుడు జాగ్రత్తలో కూడా మనకి అభేదం. అక్కడ ఎందుకంటే సుశుద్ధులు నిద్రావస్థలో ఉన్నారు. సమాధిలో ఇంద్రియాలన్నీ ఒకే వృత్తి ఏకాగ్రతని పొందినాయి. అందుచేతే వారికి భిన్న దృష్టి అక్కడ లేదు. మరి ఇప్పుడు మనకి జాగ్రత్తలో భిన్న దృష్టి ఉండాలంటే, భిన్న దృష్టి లేకుండా ఉండాలంటే ఈ యొక్క విషయ వివేకాన్ని చక్కగా తెలుసుకుంటే ఇది కూడా అదే వస్తుంది. అయితే అక్కడ ఎక్కడికి తేడా ఉంది. ఇందులో ఒకసారి అదే దృష్టి కలిగిన తర్వాత మరి దృష్టి ఉండదు. అవి మరి జాగ్రత్త వస్తే రెండు కూడా సమాధి కూడా ఏంటి ఒక చిత్తముతో ఏకాకార వృత్తిని ఉంచుతుంది. కానీ అందుకంటే దానికి ఎక్కువ ఇంకోటి ఒక వృత్తితో ఈ చిత్తం అన్నటువంటి సంబంధం పడిపోయి ఉన్నాయి. నీకు ఒక వృత్తిని క్షీణించలేదు కాబట్టి క్షీణించుకుంటూ ఉంది. సమాధి 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 అయిపోయింది. ఈ విజ్ఞానం ఎంతవరకు అయితే లేదు, ఆయనకి ఈ విజ్ఞానం ఇది ఎంతవరకు అయితే మనకి లేదో అంతవరకు కూడా అతనికి సమాధిలో ఉన్న కూడా సమాధిలో ఉన్నప్పటికీ ఆ సమాధి నుంచి సమాధిలో ఉన్నటువంటి వృత్తి మాత్రం లభించాలి. సమాధిలో ఉన్న వృత్తి ఉంది కదా, సమాధిలో కూడా ఏ వృత్తి అయితే ఉన్నదో ఆ వృత్తి ఏమవుతుంది, ఇది లేవా దానికి కూడా ఉన్నటువంటి వృత్తి లభించాలి. లభించే పూర్తిగా పోదు. ఉంటుంది కానీ అది మొత్తం అది పోదు. అందుచేత అందులో ఉన్నటువంటిది ఏదైతే వృత్తి మనకు ఉన్నదో ఆ వృత్తి నశించాలంటే ఈ సమాజం ద్వారా నశించాలి. మనకి అనేకమైన వృత్తులు ఉంటాయి కదా చిత్తానికి. ఈ వృత్తులు కేవలం సమాజం ద్వారా నశించాలి. సమాధి ఏం చేస్తుంది మనకి? అది సమాధి భావనార్థ ఈ సమాధి భావం ఉంటుంది. సమాధి ఆ క్లేశాన్ని ఏం చేస్తుంది? చదువుకరణ అందువల్లే సమాధి ఎందుకంటే మనకున్న వృత్తుల్ని తోడుపడి అది పూర్తిగా ఎక్కడ పెడుతుంది ఎలా సూర్యాస్తమానం అయిన తర్వాత అయిపోయింది అనుకోండి. అలాగే మళ్ళీ ఈ కార్యక్రమం కావాలంటారు. అందుకోసమే మనము ఈ వివేకం చూడాలి. వివేకము తెలుసుకోకుండా కొంతమంది అత్యంత 35 రోజులు కొడతారు, 45 రోజులు కొడతారు. ఎంతో కొట్టుకోయారు కానీ తన సమాజం దేని కోసం జీవిస్తున్నారు, కొత్త రోజులు రాష్ట్రాల కోసం జీవిస్తున్నామా అనేటువంటి లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ సమాధి మనకి అది ఏదో ఒక వృత్తితోనే ధైర్యం ఉంటుందని వృత్తి రాగేమో. పుస్తకానికి వ్యాపారం కోరినటువంటి వృత్తి కాదు సమాజం. అది వేదభావన కోరిక కాదు. వాక్యమైనటువంటి వృత్తి ఏదో దైవాంగా పెట్టుకున్నారు. ఏదో దేవతా సంబంధంతో వృత్తి పెట్టుకున్నప్పుడు కేవలం తనకంటే భిన్నమైన వృత్తి కానీ అదే
ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమంగా ఉన్నా ఉంటుందో మా సమాజంలో ఉన్నా ఉందో అభివృద్ధితో ప్రాకృతిక విషయాలు మనలో లేకపోయినా అలాంటి పెట్టినా ఆ విద్య కూడా ఎందుకంటే బీజం ఆ పేదలకు లేకుండా ఖ్యాతమైనటువంటి బీజం ఇతరులకు హాని ఏమిటి తప్పకుండా దానికి లేదు పుణ్యపారమిత్యా లేదు పుణ్యపారమిత్యా దీనికి కాలంలో జీవిస్తారు కాబట్టి వచ్చే జన్మలో ఒక మంచి ఉన్నత పరిస్థితిలో ఉంటారని చూడడానికి ఏదో మనం బాగా జీవించుకోవడానికి కూడా ఆయనకే లేదు. ఎప్పుడైతే మనకి పుణ్యం భావం లేదో అంటే తెలుసుకున్నారా జన్మకు రావడానికి అవకాశం లేదు. జన్మకు రావడానికి కూడా అవకాశం లేదు. అభ్యర్థి రావాలి కాబట్టి మోక్ష పొందడానికి కూడా అవకాశం లేదు. అదే భావానికి ఏంటంటే తనకంటే జగమైతే ఇంకొకటి లోపంలో లేదు. తన స్వరూపమే అందరితో వ్యాపిస్తుంది, అందరి స్వరూపమే తనలో వ్యాపిస్తుంది. ఇది ఉన్నటువంటి ఆత్మ ఒకటే కాబట్టి ఉన్నటువంటి ఆత్మ ఒకటే కదా. ఆ ఒక్క ఆత్మ అందరితో వ్యాపిస్తుందో అలా ఇది అందరిలోనూ వ్యాపిస్తుంది. అన్ని వస్తువులు కూడా జీవించి వస్తాయి కాబట్టి ఈ వస్తువు కూడా తనకంటే ఈ వస్తువు కూడా తనకంటే వస్తువు బ్రహ్మాండు పుట్టించి జగత్తు కాబట్టి బ్రహ్మకంటే భిన్నము కాదు గుణం కూడా అన్న భావన అది సమాధి అంటే సమాధి ఆ విషయాన్ని అందివ్వడానికి సమాధి ఆ విషయాన్ని అందివ్వడానికి యోగం. అయితే కేవలం దీంతోనే ఉండిపోతే అప్పుడు ఆయన ఎవరు కలిగితే ఈ పేరు పెట్టిస్తే భ్రమలో కనిపోతారు. ఆ బ్రహ్మదేవుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అంతవరకు ఆయన ఉంటారు. అక్కడ బ్రహ్మదేవుడు చేసి పూజింపబడి మరి ఆయన ఎందుకంటే ఆయనకి ఇహలోకంగా పరలోక విషయాలకి భావం చేసేదంతా కూడా దైవ మార్గం. దీన్ని ఏమంటారు? దేవయాన మార్గం. దీన్ని దేవయాన అగ్నిపుత్ర సన్మాత ఉత్తరాయణ ఈ మార్గం అది చేసే పదవి మార్చి కూడా సంబంధించి ఆయన అన్ని ధ్యానం సమాధి చేసి ఈ సమాధి అనేటువంటి సంప్రజ్ఞ సమాధి అసంప్రజ్ఞ సమాధి అని వెళ్ళించాలి. సత్యాధిలోనే సర్వవృత్తి నిరోధాన్ని సత్యాధిలోనే సర్వవృత్తి నిరోధి సమాధి అందుచేత ఆయన సదేవాక్యమాత్ర నిర్భాత స్వరూప సమాధి అని చెప్పి ఆయన సమాజ భావనలు ఏమి సత్యాన్ని వచ్చేది. ఏదైతే ఈ సంప్రజ్ఞ సమాధానం 4 ప్రకారం చెప్పి అది అన్ని ఆవృత్తులు కూడా ఏ దేని జీవిస్తుందో ఆ వృత్తిని కూడా ఇది ప్రకృతి, ఇది పురుషుడు అన్నటువంటి వివేకం ఏ రోజైతే కలుగుతారో ఆ ప్రకృతి పురుషుడు
పురుష వివేకాన్ని వివేక ఆయన వివేక ఖ్యాతియే ఖానోపాయ ఖానాన్ని ఉపాయ కైవల్యానికి ఉపాయం ఏంటంటే వివేకాన్ని ఖ్యాతి పురుష వివేక ఖ్యాతి పురుషుడు ప్రధానం ఆ ప్రధానమైనటువంటి అక్కడి నుంచి దాన్ని మూడు పేర్లు అంటారు ప్రధానం అంటారు అవ్యక్తం అంటారు మూడు పేరు నాలుగు పేరు అడిగి ఉంటాయి దాని నుంచి దృష్టి వస్తుంది దాని పురుషుడు సాక్షిగా ఉంటాడు అది సాంఖ్యకార్యంలో శంకరాచార్యులు కూడా ఇది పురుషుడు వివేకం దాన్ని పదవిమాన్ని స్వీకరించారు అందులో ఉన్నటువంటి తేడా ఏంటంటే అందులో ఈశ్వరాన్ని అంగీకరించలేదు ఈయనేమో ఈశ్వర పరిణామం అవసరం చేసినారు అందుకు అది సమాజం సమాజం మనకి నిర్వికల్ప సమాజం మనం అంటాం అపరిచయ సమాజమే అందుచేత ఆ ప్రత్యేకానికి మోహించేది అవేద జ్ఞానం అది ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు కలిగిందో అప్పుడు ఈ సుశుద్ధి సమాధి కంటే భిన్నమైన దానికి కూడా మనకి వేద జ్ఞానం కొరకు ఆ జ్ఞానం ఈ సుశుద్ధి సమాధి కంటే ఈ భిన్నమైనటువంటి సమయంలో కూడా ఈ వేదం కలిగిన వారికి వేద జ్ఞానం విద్వాన్ జీవో మనోవిశ్వం మనోభిమాయ మనీవ బంధ మనోలయో ముక్తిరయ మనస్సే అంతాన్ని వర్ణం చేస్తున్నారు విద్వాంసుగా శృణుష్వ మనయేవ జీవ జీవుడు ఈశ్వరుడు అలాగే ప్రపంచము దానికి కారణమైన మాయ ఈ సంసార బంధం ఈ సర్వము మాయే నేను జీవుడు నడుకోవడం మనసు ఈశ్వరుడు నడుకోవడం మనసు ఇది ప్రపంచం అనుకోవడం మనసు సత్కారం మాయ మనసు ఈ సంసార బంధం సర్వము మనసు కావున ఇప్పుడు మనస్సు మనోముఖి మాయా మనయైవ బంధః మనోలయో ముక్తి అయం యథార్థః. ఇప్పుడు ఈ మనస్సు లయమైంది, ఈ మనస్సు ఏదైతే లయమైందో అదే ముక్తి. మనస్సు లయమే ముక్తి. మనోలయో ముక్తి అయం యథార్థః. ఇప్పుడు మనస్సును ఏదైతే విషయాకార చిత్తవృత్తిలో తీసుకోకుండా అక్కడ లైఫ్ కావాలంటే ఈ మనస్సు విషయాకార చిత్తవృత్తిలో వేయకుండా ఆ బ్రహ్మాకార చిత్తవృత్తి ఉదయించడం అది లేదు. అది కావాలి. ఆ బ్రహ్మాకార చిత్తవృత్తి ఉదయించాలి. అది ఉదయించినట్టు ఏమవుతుంది? ఈ బాధ సూర్యుడు ఏమైందని చెప్తే అది ఉదయించినట్టే చాలు. ఇంకెక్కడే అదే అందుచేత ఇది సత్యము అని చెప్తున్నారు. అందుకే మనకి ఒక దశలో 2-3 మన మనుషుల కారణం అంటే మనుషులకి
అందరికి కారణమే భక్తి కారణం. జ్ఞాత్రాది కల్పనాపి మనసి స్వయం కేవలరూపేణ పూర్ణానందాత్మనాస్థితి నాంతరం నాస్తి వాక్యం విసంజానాతి కించనాం. జ్ఞాత్రాది కల్పనా ప్రీతే విలీనే మనసి స్వయం. ఎప్పుడైతే మనకి ఈ విజ్ఞాత, విజ్ఞేయము, విజ్ఞానము అన్నటువంటి ఈ మూడింటికి మూలమైన మనస్సు ఏమైంది దైవం ఎప్పుడైతే తెలుస్తుందో ఈ గ్రహించే విద్య కదా, చెప్పలే కదా, మనస్సే కదా. అప్పుడు ఏమైపోయాడు, దైవైపోయింది. తిరుపతి అన్నటువంటిదే ఎప్పుడైతే ఆ సమాధి అన్నటువంటిది ఏమిటి జ్ఞానంలో చెప్తూ ఉంటుంది. సమాధిలో త్రిపుత్రులో పూర్తిగా అది కూడా అర్థమాత్ర మనకి ఏది పెడుతుందో అది అర్థమాత్ర ఉంటుంది. అది ఎప్పుడైతే అయిపోయిందో ఇంకప్పుడు ఏముంది వస్తు రూపంలో నిలుపుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానికి బాహ్యము ఆభ్యంతర విషయపరిజ్ఞానే సయేక పరమూలాభ సైశాస్య పరమాగతి సయేక పరమ ఆనంద స్థితి కేవలాత్మనా. అంటే ఏమిటి, గతం ఏమిటి, ఆనందం ఏంటంటే ఆ స్థితి చెప్తున్నారు. ఈ మనస్సుని మనం ఏమి వివేచనకు ఏది లై చేస్తున్నామో అది లాభం, పరమ లాభ. లోకంలో మనం ముఖ్యమైన లాభం ఏమిటంటే ఇది లాభం, అధికమైన లాభం. ఎన్ని ధనాలు, ఎన్ని వాహనాలు, ఎన్ని ఇల్లున్నా ఆ లాభము లాభం కాదయ్యా, అది లోకానికి లాభమే, నీకు లాభం కాదు, ఏమంటారు అది లాభం. సైకాస్య పరమాగతి. మరి ఏ గతి మనకి లోకంలో వాళ్ళు ఉంటారు అనేక మంది. నీకు ఏ గతి లేకపోయినా దేవుడు ఎలా ఎవరికి పర్వాలని అంటుంటారు. గతి కాదు ఇక్కడయ్యా, ఈ స్థితిని పొందలేని నీ గతి గతి అన్నారు. ఇక ఏమిటి ఆనందం అంటే ఈ స్థితే నీకు పరమానందం. విద్వాన్ అనాత్మతాదాత్మ్యం నిర్దక్య జ్ఞానవశీనా జీవన్నేవ విదుర్ముక్తః యతో బ్రహ్మాత్మనా స్థితిః. బ్రహ్మాత్మనా వశం విద్వాన్ ముక్తం స్థూలాధిపాదిభిః లోకదృష్ట్యాప్యసౌ జీవన్ ముక్తైవ సంస్కృతిః అంటున్నారు. విద్వాన్ చేయవలసిన పని ఏంటి అంటే ఈ అనాత్మతాదాత్మ్యాన్ని ఏదైతే మనకి అది అన్నటువంటిది ఏదైతే ఉంటున్నదో, కనెక్షన్ ఏదైతే ఉంటూ ఉన్నదో, అలాగని తనది కానీ శరీరం సత్య అనే దర్శనం ఏదైతే ఉంటున్నదో అటువంటిది జ్ఞానవర్జిన జ్ఞానార్థి దాన్ని నిర్దక్య సంపూర్ణంగా అందుకనే మనకి భగవద్గీత జ్ఞానాన్ని సర్వకర్మాన్ని కురితే జ్ఞానం అనేది సర్వకర్మాన్ని ఏం చేస్తుంది, దర్శింపజేస్తుంది. అది
పండిత విద్వాన్ పండితుడు ఆత్మాత్మ వివేకి మొట్టమొదటి ఏమిటి ఆయన పని ఈ అనాత్మతి యథార్థాల అభిమానాన్ని ఏదైతే అనాత్మైనటువంటి దేహంలో దీనితో సాధారణంగా చెప్పిన ఇదే నేను అతి దేహమే నేనే దేహం అన్నటువంటి ఆ భ్రాంతి అభిమానాన్ని ముందు ఈ ప్రవృత్తి తెలుసుకున్నారు జ్ఞానంలో గ్రహించి ఇవన్నీ నిర్ముక్త అదేంటి జీవించుకుందగానే ఉన్నప్పుడు ఎవరైతే సంభవమైనటువంటి మాలిన్యాన్ని గ్రహించుకున్నారో వారికి ఏం పని ఉన్నప్పుడు మాత్రమే ముక్తి అది చెప్తున్నారు అయమేవతి సంపారః యా ఆత్మమనిర్గతాః దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాశ్రీభ్రమాస్తు అయమేవతి సంసారః యా సంసారం ఏమిటి ఇదేనయ్యా సంసారం అంటున్నాడు ఏమిటి యా అహం మమ వసిస్తాం ఏదైతే అహం నేను నాది ఈ మధ్య ఈ బుద్ధి అన్నమాట ఏదైతే ఈ బుద్ధిల్లప్పుడు ఉంటుందో ఇది ఏమవుతుంది సంసారం అవుతుంది ఏ సంసారం అంటే అనుకుంటే సంసారం ఉన్నట్టు ఆ మధ్యలో లేకపోతే సంసారంలో ఇది ఏం చేస్తుంది అది ఎప్పుడైతే ఆ దేహము ఆత్మగా భావించామో అప్పుడు వారి కర్మాలు ఉంటాయి వారి విధమైన కర్మలు ఉంటాయి ఆ విధమైన అవస్థలు ఉంటాయి ఇవన్నీ తప్పగా భావించుకోవాలి ఇవన్నీ ఏం భావించుకోవాలి భావించుకోవాలి దాని కర్మాలు దాని కర్మాలు కూడా అని దాని అవస్థలు కూడా మరి ఇవన్నీ ఇప్పుడేమిటి తనగా భావించుకోవడం చేయాలి దేహధర్మాలు తనగా భావించుకుంటున్నాం అదే భావించుకుంటే సంసారానికి నాలుగుగా సంసారం కొడుతాం ధర్మాలు ఏది పడుతుంది నా ధర్మం నేను అనుకుంటే సంసారం మరి జ్ఞానం కలిగిన వాడు చేయాలి ఆ దేహం అనేటువంటి ధర్మం ఏది ఉందో దాని ప్రక్రియ చేసుకుని ఉంటుంటారు అది అంటే ఏమిటి చేయాలన్నటువంటిది దేశధర్మం మన చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఉన్నాయి కదా దేహధర్మాలు మరి దేహధర్మాలు ఏమిటి మనం ప్రాంతపుచ్చాం పెరిగాం క్షీణిస్తూ ఉన్నాం ఇవన్నీ దేహధర్మం ఇవన్నీ కూడా ఈ దేహధర్మాలు మరి కొన్ని ఏమిటి దీనికి విధమైన కారణం ఉంటాయి పుట్టినప్పుడు ఒక్కరం చేయాలి పెరిగినప్పుడు ఒక్కరం చేయాలి వివాహం అయితే ఒక్కరం చేయాలి అనేక కారణాలు ఏమిటి ఈ కప్పలని దీనికి వాటిలో ఉన్న కోమల రాత్రి వ్యవస్థలు కూడా ఉంటుంటాయి ఆమె చేత అదంతా కూడా ఏమి ఇక నేను ఆచరించుకున్నటువంటి వ్యవహారం ఏదో అది సంసారం ఆగొస్తుంది ఇక ఇది కంటే అత్యక్తమైన స్వరూపం లేదు కానీ దాని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలు ఉన్నటువంటి కర్తవ్య కర్మ అది చేసుకున్న నేను అనుకున్న వారి సంసారంలో జీవసాయిత్తు కర్తవ్యం జీవం తన్నరోతి సమ్మతంతి ఆస్తవే జీవన్ ముక్తి శిక్షితో ఈ భాషను చెప్తున్నారు జీవసాయత్తు కర్తవ్యం జీవత్సన్న కరోతి ఎవరైతే ఈ కర్తృత్వ భౌతిత్వాభిమానంతో లోకంలో జీవులు ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాడిని ఆచరింపనివాడు వాడిని ఆచరణ అంటే ఇక్కడ
లోకములు జీవులు ఏవైతే కార్యాన్ని ఆచరిస్తున్నారు అంటే కార్యాలు ఉదయం కుదిరిపెట్టడం కాదు. కార్యాలు అనేటువంటిది ఆ ఆచరిస్తున్నటువంటి వాడు ఆ ఆచరణ వదిలితే వాడు జీవుడు ముక్తి అన్నమాట. అంటే ఆ ప్రకృతి దైవాత్మ లేనివాడు, ప్రకృతి భోక్తృత్వ దైవానం లేనివాడు జీవనుడు. ఇప్పుడు జీవన్ముక్తులు అంటే వదిలిపెట్టి ఎదుర్కోవడం జనకుడు ఆ ప్రకృత్వ దైవాన్ని వదిలేదు కాబట్టి ఆయన ఉండడం జీవన్ముక్తులు అంటే ప్రకృతం ఉంటుంది ఎలా మన ఇంట్లో దానికి పనిచేస్తారు, పని చేసిన ఇంట్లో 24 గంటలు ఉన్నా వాళ్ళు చేసేదే వెళ్ళిపోతారు. ఇందులో వచ్చిన దానికి కానీ పోయిన దానికి కానీ సంబంధం అయితే ఉందా? అక్కడ వచ్చిన దానికి కష్టం పోయిన కలుసుకుంటేనే కష్టం. మరి ఆ కష్టంలో పోగొట్టుకోవాలని కూడా అంటే ఇప్పుడు వాటికి కష్టం లేదు, పదికొడు వచ్చిన వాళ్ళకి సంబంధం లేదు, పదికొడు పోయిన వాళ్ళకే ఏదైతే మన విచారంతో ఉండేటప్పుడు వాళ్ళు అధికారులు కొంత విచారణ ఆ విచారణ మనకి అందరూ ఉంటుంది. వాళ్ళు కలిగితే మనం విచారణ ఉండేటప్పుడు వాళ్ళు విచారణ లేకపోతే ఉంటున్నాం లోకానికి కూడా అందుకే అటువంటివే ఉండదు. జ్ఞాని శరీరంలో ఉండి పనులు చేసుకుంటూ నేను ఎలాగైతే ఆ కర్మలు చేయడానికి ఆ వ్యక్తి ఎలాగే చేసుకుంటున్నారో జ్ఞాని అట్లే చేస్తూ ఉంటారు. కానీ కట్టుకుంటారు సంబంధం విశ్వాసం ఆయన మరణానికి నిర్మిస్తుడు జీవన్ బ్రహ్మణ్యేవ ఆత్మతాధియాం యో అహితాం మమతాం దేహే సర్వే పరిగృహే నకుర్యాత్తమవిం జీవన్ముక్తం మహర్షయ. అది జీవన్ముక్తులు మహాత్ములు ఇదే వాక్యాన్ని చెప్తారయ్యా చూస్తున్నారు. ఎవరైతే దేహాలు లేని ఆత్మభావమును మమకారమును విధించి కర్తృత్వ నిర్మాణం లేక ఇక జీవించుతూ ఉంటారో బ్రహ్మాత్మతాభావం గ్రంథం ఎవరైతే తెలుస్తారో అసలు జీవన్ముక్తుని మహర్షులు కూడా వారు కాబట్టి దేహేంద్రియాదే కర్తవ్యే మమాహం భావవర్తితః ఔదాసీన్యేన యస్తిష్ఠేంద్రో జీవన్ముక్తస్య ఉచ్యతే. పనులు ఆ జీవన్ముక్తులు సంబంధం ఉంది కదా, ఆయన జీవన్ముక్తులు అయినారేమో ఈ జీవన్ముక్తులు కాలేదేమో అని ఈ దేశంలో అందరూ కూడా ఈ విధంగా ఉన్నవారందరూ ఇప్పుడు దేహేంద్రియాలు అని దేహేంద్రియాలు ఇక కర్తవ్యే వాటి యొక్క కార్యవంతగా మమాహం భావవర్తిత నేను నాదే నిర్మాణం లేక
ఉదాహరణుడే అయితే నిర్వికారశక్తుడే ఆయన నిర్వికారంగా ఉంటాడు. అంటే వికారం లేకుండా ఉంటాడు, విషయం తెలుసుకుని ఉంటాడు. ఇంకెలా ఉంటాడు? ఉదాహరణగా ఉంటాడు. ఉదాహరణగా ఉంటే నిర్వికారం ఉన్నప్పుడు అతడు కూడా ఎవరు? జీవన్. ఆయన కూడా శివముఖుడే. బ్రహ్మైవేదం సర్వమితి మందానో విజానం మహాత్మా బ్రహ్మణ్యేవ బ్రహ్మరూపేణ తిష్టన్ బ్రహ్మానందం బ్రహ్మవిదేశ భుక్తే. వేదాంత వాక్య విచారాన్ని చక్కగా గమనించాలి. ఇక అది ఎట్లాగా ప్రతిపాదిత వేదంలో ఆ అర్థాన్ని ఉపనిషత్తులతో చక్కగా మనం ఇది ఎప్పుడైతే ఇది మనం చేస్తూ ఉన్నామో అప్పుడు మనకి ఏమైంది? ఏదైతే దృశ్యమైనటువంటి జగత్తుందో ఎంతో కేవలము వేదాంత వాక్య విచారము ఉపనిషత్తుల యొక్క చేస్తూ ఉంటుంటేనే ఈ దృశ్యమైనటువంటి ఏది కారణం ప్రపంచ భిన్నము కాదని స్పష్టమవుతారు. ఇంకొక శాస్త్రం ద్వారా ఇది స్పష్టము కానే కాదు. అటువంటి బ్రహ్మాత్మ భావం ఎవరైతే బ్రహ్మస్వరూపు ప్రతిష్ఠుడై ఉంటారో అతడే ఏమి అపరోక్ష ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. ఇంకెవరు అతని ఆ బ్రహ్మానంద భావాన్ని చక్కగా చేయాడు పొందుతుంటారు. అందుచేత దేశ విద్వాత్మరతి ఆత్మజ్యోతి అదేశ సృష్టు ఆత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానంద ఆత్మతృప్త ఆత్మసుత ఆత్మారామో వినిష్క్రియ జీవన్యే పరిముక్త సన్ హిరస్యానందవారిదో. దీని పేరు అయితే ఈ స్థితిని ఆత్మరిచి ఈ స్థితి మనం నిత్యాసం. ఈ మూడు చేసి ఇక బ్రహ్మనిత్య గురించి ఏమిటంటే గురించి వల్ల ఆత్మ కంటే ఇతర వస్తువులు ఎందుకు ఏరుకోవడా? ఆత్మ కంటే ఏరుకోవడా? ఇతడు అతడు ఆత్మరసుడు. ఎల్లప్పుడూ ఆయన ఆసక్తి తెలియనుండే ఆత్మ తన స్వరూపునే కాబట్టి తానైతే అది ఆత్మరసుడు. ఇంకెలాంటి వారసుడు? తన ప్రకాశం చేతనే తన ఇంద్రియాలన్నీ ప్రకాశపడుతున్నాయి కాబట్టి అతడే ఆత్మ జ్యోతి. ఈ సమస్తాన్ని దర్శించిన వాడు పరద్రష్ట. ఇంకా ఎలా వాడు? ఆత్మ క్రీడా సహాయం. ఆయనకి ఇంకేమైనా అదే ఇక ఆత్మ మాత్ర సహాయం. ఆయనకి సహాయం చేయలేదు. అంతా పరమాత్మ. ఇది ఆత్మానంద రసానుభవం. ఆత్మానంద రసంతో శరీరమంతా నిలబడిన ఆత్మతృప్తి. ఇంకేముంది? దానికి శక్తి ఇంకా లాభం మనదే నాశకం. ఎవరికి చెప్పింది మనకి ఎంలత్వాశాసనం లాభం మనదే నాశకం. ఉంది అపరం దానికంటే భిన్నమైంది ఇంకోటి లేదు ఇచ్చేమో అయిపోయిందో. అపరం లాభం ఏ లాభాన్ని లాభం చక్కగా ప్రతి దానికంటే లాభం ఇంకొకటి లేదు ముఖ్యమో అంటే లాభం.
మన్యేనాధికం తతః అధికమైనటువంటి ఎదురుందని నమన్యే తరంలో ఏది తరం పొందినారో దానికంటే ఇంకొకటి చేసిన తర్వాత దాని ఏం చేయాలంట ఏది మనకి విజయం లాభం తెలిసిందో అప్పుడు మన సుఖము దాని మన ఆసక్తి దాని మన జీవనం అదే ఆ స్మరణ ఆ సుఖ ఆ సమార్థ విచారణ తత్వంలో కూడా ఏ నిర్ణయించినటువంటి మనకి ఒక నిర్ణయం ద్వారా తీసుకున్న ఒక వ్యాపారం దాన్ని వ్యక్తికోవడానికి లాభం తెలిసిన అది విషయం అయిపోయిన తర్వాత మన తర్వాత ఆనందం అక్కడ వెళ్తే ఒక ఆనందం అక్కడ నుంచి తీసుకొస్తే ఒక ఆనందం ఆ విషయం ఎవరు చెప్తే ఆనందం ఆ వ్యాపార ఆనందం ఎందుకంటే కూడా దానికి లేదు ఇంకోటి ఉండే ఇంకా వాడేదో ఆనందాన్ని పడుకుంటుంది ఇంకో దాంట్లో పడుకుంటుంది ఇక వేరే కాబట్టి వాళ్ళు వినోదమైనా వాళ్ళు నడుచుకున్నా వాళ్ళు కూర్చున్నా వాళ్ళు చేసినా వాళ్ళు కూడా ఎవరైతే ఆత్మవిషయాన్ని చక్కగా మనమే తెలుసుకొని ఆరులో ఉంటాము అంతకంటే ఎక్కువ అనగానే పొందేది లేదు అది అందుకే అతడు సంసార సందర్భి ఆనంద సాధనలో అటువంటి ఆనంద సాధనానికి కావాల్సిన భగవద్గీత ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు సదా ఓం సహనాభవతు సహనౌ భునస్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హరి ఓం